అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించి ఉత్తరప్రదేశ్లోనైతే ఈ యొక్క వారణాసిలో ఈ యొక్క ప్రధాన మోదీ గారు అయితే సందర్భంగా ఈ యొక్క ప్రధాన మోదీ గారు అయితే రైతుల అకౌంట్లో ఆగస్టు 2న చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఈ యొక్క విడతకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మరింత వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కూడా ఆ రోజే ప్రారంభిస్తున్నారు. సో ఆగస్టు 2న వారణాసిలో అయితే దేశ ప్రధాన మోదీ రైతులకు అయితే 2000 రూపాయల చొప్పున పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించనుంది. ఇందుకోసం ప్రతి ఒక్కరైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 అయితే మరో ఈ యొక్క 5000 కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే 7000 అయితే రైతుల ఖాతాలో ఈ యొక్క రాష్ట్రానికి అయితే వర్తిస్తుందన్నమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ 2000 రూపాయల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి. ఓకే, ఇక చూసుకున్నట్టయితే మనకు 2000 రూపాయలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా ఆలస్యమైనట్లయితే తెలుస్తుంది అనమాట. అటు కేంద్ర ప్రభుత్వం అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క పథకం ఏదైతే ఉందో మనకి ఇప్పటికే చాలా ఆలస్యంగా అయితే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. ఎట్టకేలకైతే ప్రధాని మోదీ గారు అయితే ఈ యొక్క ఆగస్టు 2న చూసుకున్నట్టయితే ప్రారంభిస్తున్నారన్నమాట. సో ఎవరికి ప్రయోజనం లభిస్తుందంటే రైతులందరూ 20వ విడత పొందలేరు. అయితే అవసరమైన పనులను అయితే పూర్తి చేసిన వారికే అర్హులు. ఈకేవైసీ పూర్తయి ఉండాలి, ల్యాండ్ వెరిఫికేషన్ కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉండాలి, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ యొక్క డీబీటీ సర్వీసు యాక్టివ్. ఇందులో ఏదైనా పూర్తి చేయకపోతే రైతులకు రావాల్సిన వాయిదా అనేది అయితే ఆలస్యం అయితే కావచ్చు అనేది చెప్తున్నారన్నమాట. లేదంటే అసలు అందుకోపోవచ్చు. మీ వాయిదా ఏదైతే ఉందో ఎందుకు ఆలస్యం అయిందంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక విడత అనేది జూన్ ఎండ్ ఆఫ్ ద డేస్లో మంత్ ఎండ్ ఆఫ్ ద డేస్లో అనేవి అయితే పడాల్సి ఉందన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా ఆలస్యంగా అయితే ఒక వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. సో ఎట్టకేలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట. రైతులకు అయితే చూసుకున్నట్టయితే ఆగస్టు 2న డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఈ యొక్క 20వ విడత అన్నమాట. ఇప్పటికే పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి పిఎం కిసాన్ లబ్ధిదారులకు అయితే బిగ్ అలర్ట్. 9 కోట్లకు పైగా రైతులు 20వ విడత ప్రధానమంత్రి కిసాన్ వాయిదా కోసం ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 2న వారణాసిలో ఈ యొక్క ప్రధానమంత్రి మోదీ గారు అయితే కార్యక్రమంలో అయితే ఆయన పాల్గొంటున్నారన్నమాట. 20వ విడత వాయిదా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ వాయిదా పొందాలంటే రైతులకు తప్పగా చూసుకున్నట్టయితే అర్హత డాక్యుమెంట్లు ధృవీకరణ తప్పనిసరి. అందుకోసం ప్రతి ఒక్కరైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒకసారి అయితే వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అయితే అందరూ కూడా లాగిన్ అవ్వండి. అక్కడ లాగిన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరైతే మీ యొక్క జిల్లాని ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే మండల్ ఉందో మండల్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ అనేది ఎంటర్ చేసుకున్నట్లయితే సో దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న ఒక లిస్ట్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క విడత అర్హులు ఉన్నారో వారందరూ కూడా కనబడుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ.